హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన పార్క్ వీడియో చేయబోతున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్ పార్క్ అండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా అంశు కోతిలాగా పైన ఎక్కి కూర్చొని ఉన్నాడు. సో దిగమంటుంటే ఇప్పుడు దిగుతున్నాడు. ఇది క్లైంబింగ్కి బాగుంటుంది. ఇది క్లైంబ్ చేసుకొని దిగడానికి ఎక్కడానికి బాగా నేర్చుకుంటారు ఇవి. సో హ్యాండ్ స్ట్రెచ్చింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ పార్క్లో కొన్ని పిల్లలు ఆడుకునే ఐటమ్సే ఉన్నాయి, ఎక్కువ ఏం లేదు. జస్ట్ ఇది వాకింగ్ జాగింగ్ ఏరియా అండి. ఎక్కువ పిల్లలకి చిన్న చిన్న కొన్ని ఐటమ్స్ పెట్టారు. సో 2 స్వింగ్స్ ఉంటే ప్లేస్ లేదని ఒకే దాంట్లో కూర్చొని ఊగేస్తున్నారండి. ఈ పార్క్ చుట్టూ గ్రీనరీ, ఈవెన్ పిల్లల ప్లే ఏరియాలో కూడా చుట్టూ గ్రీనరీ ఉంటుంది. సో ప్రశాంతంగా ఉంటుంది పార్క్. మేము వాకింగ్ బయలుదేరాం. ఆ వాకింగ్ దారిలో ఇలాగా ఆ లేక్ చుట్టూ ఇలా నెట్ కవర్ చేసేసి ఉంటారు. అన్ని దగ్గరలో చెట్లు, ఎక్కడ గ్యాపే ఉండదు. వాకింగ్ ఏరియా ఒకటి ఇచ్చుంటారు. సో లేక్ చుట్టూ ఇది వాకింగ్ ఏరియా ఉంటుంది. వాకింగ్ చేసుకునే వాళ్ళు జాగింగ్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది. మేము కూడా వాకింగ్కి బయలుదేరాం. పిల్లలతో వాకింగ్ అంటే చాలా కష్టం అండి. ఎక్కడంటే అటు ఆగిపోతారు, కూర్చుంటారు, అసలు రారు. ఇదిగోండి లేక్ వ్యూ, చూసారా ఎంత గ్రీనరీయో. నేనైతే ఈ పార్క్ వస్తే చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే వీక్ డేస్లో అంతా ఇంట్లో ఉండి ఉండి పిల్లలతో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఉంటుంది. ఈ పార్క్ వస్తే పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనైతే వీక్లో ఒక్కసారైనా వెళ్ళాలని ట్రై చేస్తాను. సో మళ్ళీ ఆగిపోయారు. అక్కడ డక్ ఉందండి, ఆ డక్ చూస్తుంది వాటర్లోంచి. ఇక్కడ డక్సే కాదండి, పాములు కూడా ఉంటాయి. 1-2 సార్లు నేను పాములు కూడా చూశాను. అప్పుడు కొంచెం భయం వేసింది. బట్ ఇంకా చెట్లు ఉన్న దగ్గర పాములు అవి కామన్ కదా, ఏం చేయలేం. మా అంశు మా అత్తమ్మతో కలిసి వాకింగ్ చేస్తున్నాడు. ఇదిగోండి అటు ఇటు ఎక్కడ చూసినా చెట్లే అండి. ఎన్ని రకాల చెట్లు ఉంటాయో మనం అసలు చెప్పలేం, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒక్కొక్క యాంగిల్ నుంచి ఆ పార్క్ లేక్ వ్యూ తీసాము. సో ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత వ్యూ అండి ఇది. ఒక జిమ్ ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ. సో ఆ జిమ్లో కూడా పెద్దవాళ్ళకు కూడా యూస్ఫుల్. మా వాడు ఏదో పెద్ద తెగ ట్రై చేసేస్తున్నాడు జిమ్ చేయడానికి, పెద్దవాడని. చూడండి వ్యూ, చూడండి మా అంశు వెనక్కి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకురా వాకింగ్ చేస్తున్నావు అంటే ఏదో కథలు చెప్తున్నాడు. చూసారా అటు సైడ్ చెట్లు చూడండి ఒకసారి, ఎంత ఫ్రెష్గా గ్రీన్గా ఎంత ప్లెజెంట్గా ఉందో. పార్క్ మొత్తం ఇలాగే ఉంటుందండి. అసలు వాకింగ్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ బెంగళూరులో చెప్పాలంటే పార్క్స్ చాలా బాగుంటాయి. మేము ఉండే ఏరియాలో అయితే చాలా పార్క్స్ ఉన్నాయండి. మళ్ళీ ఆగిపోయారు, ఇట్లా ఆగిపోతూనే ఉంటారండి. మొత్తం లేక్ చుట్టూ వాక్ చేయడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. వీళ్ళు చేసే వాకింగ్కి మాకు 40 minutes ఈజీగా పడుతుంది. ఈ వ్యూ చూడండి ఒక సైడ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాటర్ ఏంటి వైట్గా లేవు అనుకుంటున్నారా? మ్యాక్సిమం అవి డ్రైనేజ్ వాటర్ అండి. కానీ అది లేక్, ఎక్కువ డ్రైనేజ్ వాటరే ఉంటాయి. ఇక్కడ బర్డ్స్ కూడా చాలా ఉంటాయి. చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. మా అంశు అక్కడ వెయిట్ చేస్తున్నాడండి మా హస్బెండ్ కోసం. ఆ చెట్టుని హ్యాంగ్ చేయాలి. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఒక్కసారి ఏదో మా హస్బెండ్ అలా ఎక్కించారు. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు పార్క్కి వెళ్ళినా వదలడు, అట్లా హ్యాంగ్ చేయాల్సిందే. వాడు హ్యాంగ్ చేస్తున్నాడని మా పాప గోల పెడుతుంది, తను కూడా ఎక్కాలని ఏడుస్తుంది.
ఇది కూడా మా సితార కూడా ఇంకా ఎక్కాలంటే మా హస్బెండ్ ఎక్కిస్తున్నారు. అస్సలు ఒప్పుకోదండి, వాళ్ళ అన్న ఏది చేస్తే ఆ పని చేయాలంటది. ఇది ఫుల్ లేక్ వ్యూ చూడండి. అక్కడ బిల్డింగ్స్, ఇటు సైడ్ అంతా గ్రీనరీ, మధ్యలో లేక్. అక్కడ స్టోన్స్ వేసింటారు కూర్చోవడానికి. సో అక్కడ కూర్చొని మా పిల్లలు వాచ్ చేస్తూ ఉన్నారు వ్యూ అంతా. వాళ్ళు అక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తే సబ్స్క్రైబ్ ద ఛానల్.